నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. వెజ్ మంచూరియా, క్యాబేజ్ క్యారెట్తో పని లేకుండా మన ఇంట్లో ఉన్న బంగాళదుంపలతో చక్కగా ఈ విధంగా వెజ్ మంచూరియాని అయితే చేసి పెట్టచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సమయానికి మన దగ్గర క్యాబేజ్ క్యారెట్ లేనప్పుడు పిల్లలు మంచూరియా చేయమని అడిగినప్పుడు మీరు ఈ విధంగా బంగాళదుంపలు ఉంటే బంగాళదుంపలతో ఈ విధంగా చక్కగా వెజ్ మంచూరియా అయితే చేసి ఇవ్వండి. టేస్ట్కి దానికి దీనికి ఏమాత్రం డిఫరెంట్ ఉండదండి, రెండు ఒకలాగే ఉంటాయి. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ బంగాళాదుంప మంచూరియా చేయడానికి ఒక 4 దుంపల్ని, ఈ సైజు దుంపల్ని ఒక 4 అయితే తీసుకున్నానండి. చెక్కు తీసేసుకొని వాటర్లో వేసుకున్నాను. మన దగ్గర బంగాళదుంపలు తురుముకునేది ఈ విధంగా ఉంటుంది కదా, ప్రతి ఒక్కరి ఇంట్లోనే ఉంటుంది. బంగాళదుంపని ఈ విధంగా తురుముకోవాలి. మొత్తం 4 దుంపలు అన్నింటినీ డైరెక్ట్గా నీటిలోనే తురుముకోండి. మామూలుగా పక్కన ప్లేట్లో తురుముకున్నారంటే బంగాళదుంప అంతా నల్లగా పైన స్టార్చ్ లాగా ఏర్పడిపోతుంది. కాబట్టి ఈ విధంగా వాటర్లోనే ఈ విధంగా తురుముకోండి. బంగాళదుంపలు అన్నింటినీ తురుముకున్న తర్వాత 3 టైమ్స్ వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని మరలా ఒక బౌల్లో అయితే వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మరలా ఇందులో ఇంకా నీరు అనేది ఉంటుంది మనకి. కాబట్టి చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇందులో ఉన్న వాటర్ని అంతటినీ తీసేసి మనం పొడి పొడిగా ఉన్నదాన్ని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి మొత్తంగా. ఇప్పుడు దీని అంతటినీ బాగా పిండుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాం కదండి. ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి. అట్లాగే 5 స్పూన్ల కార్న్ఫ్లోరు, 2 స్పూన్ల మైదా పిండి వేసుకోవాలండి. ఉప్పు అనేది మీరు చూసుకొని వేసుకోండి. ఇది కొంచెం లైట్గా ఉప్పుగా ఉండాలి మనం చేసుకునే మంచూరియన్ బాల్స్. తర్వాత మన గ్రేవీలో కూడా ఉప్పు వేస్తాం కాబట్టి కొంచెం ఉప్పు ఎక్కువైపోతుంది, కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మైదా పిండిని కూడా వేసేసుకున్నాం కదా, దీన్ని అంతటినీ బాగా కలిసేలా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్గా మంచూరియన్ బాల్స్ ఏ విధంగా చేసుకుంటామో అలా చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి. సరిపడా ఆయిల్ అనేది పెట్టేసుకున్నానండి. ఆయిల్ అనేది ఓవర్ హీట్గా ఉండకూడదు, హీట్గా ఉండాలంతే. వేసేటప్పుడు ఫ్లేమ్ అన్నది హైలో పెట్టుకొని వేసేసుకోండి. కడాయికి ఎన్ని పడతాయి అని వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ అన్నది మీడియంలో పెట్టుకొని అవి కొంచెం నురగ తగ్గిన తర్వాత అటు ఇటు కలుపుకుంటూ చక్కగా మంచి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలండి. ఇప్పుడు మరొక పాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆయిల్ అయితే హీట్ అయిపోయిందండి. ఫ్లేమ్ అనేది హైలోనే ఉంచుకోండి. హైలోనే పెట్టుకున్న తర్వాత కొంచెం అంతా వెల్లుల్లి తరుగు, అలాగే స్ప్రింగ్ ఆనియన్ తరుగు, అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నానండి. ఇవన్నీ హై ఫ్లేమ్ మీద సాట్ చేసుకోవాలి. మరి ఎక్కువగా వేగిపోకూడదు, ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనన్నీ మనం సాసెస్లను వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకోండి. 1 స్పూన్ వెనిగర్ వేసుకోండి. అలాగే ఒక 3 టేబుల్ స్పూన్ల చిల్లీ సాస్ వేసుకోండి. అలాగే 6 టేబుల్ స్పూన్ల వరకు టమాటా సాస్ వేసుకోండి. మీ దగ్గర టమాటా సాస్ లేకపోయినా కూడా హాట్ అండ్ స్వీట్ సాస్ కూడా వేసుకోవచ్చండి. అలాగే 1 స్పూన్ వచ్చేసి సోయా సాస్ వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ అనేది హైలో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు అలాగా టాస్ చేసుకుంటూ ఉండండి, కలుపుతూ ఉండండి. అంతా బాగా కలిసిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్, మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే 1/2 స్పూన్ ఎక్కువ వేసుకోవచ్చు. అట్లాగే కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అట్లాగే ఒక 1/2 స్పూన్ పంచదార లేదా తేనె వేసుకోవాలి. అట్లాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మంచూరియన్ బాల్స్ అన్నింటినీ వేసేసుకొని ఫ్లేమ్ హైలో పెట్టుకొని అంతా బాగా కలిసేలాగా 10 నిమిషాల పాటు అలా టాస్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలండి. తర్వాత 1/2 కప్పు వరకు కార్న్ఫ్లోర్ వాటర్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీని అంతటినీ కూడా మరొక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో అలా కలుపుతూ ఉండాలండి. మీకు కార్న్ఫ్లోర్ వాటర్ వద్దు, డ్రైగా తినచ్చు అనుకుంటే మీరు అట్లాగే తినేయచ్చు, కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకోకుండా. చూసారు కదా, ఇదంతా బాగా కలిసేలా కలిపిపోయింది కదా. ఇప్పుడు ఇందులోని కొంచెం అంత నువ్వులు, కొంచెం అంత స్ప్రింగ్ ఆనియన్ వేసుకొని మరొక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో టాస్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పొటాటో మంచూరియా అయితే రెడీ అయిపోతుందండి. స్మెల్ అదిరిపోతుందండి. టేస్ట్ అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా, చూస్తేనే టెంప్టింగ్గా ఉంది కదా, అంత టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు వేడి వేడి పొటాటో మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది. బౌల్లో వేసేసుకొని పైన కొంచెం అంత నువ్వులు మరలా స్ప్రింగ్ ఆనియన్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే పొటాటో మంచూరియన్ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.